రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నాయకులు కనిపిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మారుస్తారని, కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు. బీజేపీ ఎంపీల్లో ఫైర్ బ్రాండ్గా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా ఈ రేసులో ముందు వరుసలోనే కనిపించారు. అయితే అక్కడే ఒక చిక్కొచ్చి పడిందట. ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి గండం ఏర్పడిందట. మొన్నటి వరకు అధ్యక్ష పదవి తనకే వస్తుందని అనుకున్న సమయంలో హైకమాండ్ మెలిక పెట్టడంతో అరవింద్ పార్టీ పదవిపై ఆశలు వదిలేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఢిల్లీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఆ పదవి కోసం మునుపెన్నడూ లేనంత పోటీ నెలకొంది. మొన్నటిసారి భారీ ఎత్తున ప్రచారాలతో రాజకీయ అరంగేట్రం చేసిన ధర్మపురి అరవింద్ 2019లో ముఖ్యమంత్రి కూతురు సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించి ఫోకస్ అయ్యారు. పసుపు బోర్డు ఇందూరుకి తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి బరిలో దిగి మంచి మెజార్టీతో గెలిచారు. రెండోసారి కూడా ఎంపీగా గెలిచి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నానంటూ మీడియా సమావేశంలో ధర్మపురి అరవింద్ బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అంతేకాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్న వారికి సైతం ఇండైరెక్ట్ గా సవాల్ విసిరారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ పడుతున్న వారు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం వారి జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉన్నవాళ్లే అయి ఉండాలని, అలాంటి వారి రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులంటూ ప్రకటించారు. అలా సొంత పార్టీలో కూడా దూకుడు ప్రదర్శిస్తూ హైకమాండ్ దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అది అలా ఉంటే పార్టీలో ఎవరికి వారు అధ్యక్ష పీఠం తమదేనని భావిస్తున్నారు. అయితే రేసులో ఉన్న వారిని ఒక్కొక్కరిని వడపోయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బీజేపీ చీఫ్ పోస్టుపై ఎవరికి వారు కాన్ఫిడెన్స్ గా ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె రంగారెడ్డికి అవకాశం కల్పించింది. 3 ఏళ్ల పాటు ఆయనకు చైర్మన్ గా అవకాశం కల్పించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన నేతకు అవకాశం ఇవ్వడంతో స్టేట్ చీఫ్ పోస్టుపై ఎంపీ అరవింద్ పెట్టుకున్న ఆశలు అడియాశలుగా మిగిలే పరిస్థితులు ఏర్పడ్డాయన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఒకే జిల్లాకు 2 పోస్టులు కుదరవని ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి పల్లె రంగారెడ్డికి ఓ పదవి దక్కడంతో ఇదే జిల్లాకు చెందిన ధర్మపురి అరవింద్ పేరును ప్రెసిడెంట్ పోస్టుకి పరిగణలోకి తీసుకోకపోవచ్చని అంటున్నారు. ఆ దిశగా అధిష్టానం నుంచి సంకేతాలు అందాయంటున్నారు. ధర్మపురి అరవింద్ మాత్రం పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ తనదేనని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జాతీయ అధ్యక్ష ఎన్నికల కోసం కాషాయ దళం దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు చేపడుతోంది. జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు స్టేట్ చీఫ్లను నియమించనున్నారు. మహిళలకు ప్రాధాన్యత నేపథ్యంలో పలు రాష్ట్రాల పగ్గాలు మహిళలకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు కనీసం 2 మహిళలను మండల అధ్యక్షులుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. మరి టీబీజేపీ అధ్యక్షుడిగా పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందనేది చూడాలి. అయితే పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కు ఇచ్చారన్న కారణంగా టీబీజేపీ ప్రెసిడెంట్ రేస్ నుంచి అరవింద్ ను నిజంగానే ఎలిమినేట్ చేశారా, లేక అదంతా వట్టి ప్రచారమేనా అన్న చర్చకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.